ఖమ్మం జిల్లాలో సాగర ఆయకట్టుకు సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తరలింపు మొదలైంది. దీనికి సంబంధించి అశ్వాపురం మండలంలోని పంప్ హౌస్లో అధికారులు మోటార్లను ఆన్ చేశారు. వర్షాలు అంతంత మాత్రంగా ఉన్న ఈ దశలో పంటలకు గోదావరి జలాలు ఊపిరిపోయనున్నాయి. జులై 2వ వారం వచ్చినా రాష్ట్రంలో ఆశించిన మేర వర్షపాతం లేదు. అడపాదడపా వానలు పడుతున్నా అవి సాగుకు ఏమాత్రం ఉపయోగకరంగా లేదు. భారీ వర్షాల మాట అటుంచి 4-5 రోజులు ముసురు పట్టే ఛాయలు ఇప్పటి వరకు ఎక్కడా కనిపించనే లేదు. పంటల సాగు ప్రారంభంలో ఎల్నీనో కలవరపెడుతున్న వేళ సర్కారు తీసుకున్న నిర్ణయం రైతులకు పాలు పోసినట్లయింది. సీతారామ ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేసి రాజీవ్ లింక్ కెనాల్ ద్వారా వైరా రిజర్వాయర్ కు అందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు వద్ద ప్రాజెక్టు ప్రధాన పంప్ హౌస్ లోని మోటార్లను అధికారులు ఆన్ చేశారు. దీంతో పొలాలను సస్యశ్యామలం చేసేందుకు వడివడిగా ముందుకు కదిలింది. అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు, ములకలపల్లి మండలం పూసుగూడెం, కమలాపురం వద్ద పంప్ హౌస్ లోని మోటార్లను ఆన్ చేసి గోదావరి జలాలను విడుదల చేస్తున్నారు. సాగర్ నీళ్లు రాకపోయినా మనం జులై ఆఖరికి ఇప్పుడు వేసుకున్నటువంటి పంటల్ని రక్షించడంతో పాటు వేసేటటువంటి ఆరుతడి పంటలను కూడా కాపాడాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. అది గోదావరి జలాలతోటి మనకు కొంత అవకాశం ఉంది కాబట్టి పోయిన సంవత్సరం ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేసి పూర్తి చేసినటువంటి రాజీవ్ కెనాల్ ద్వారా ఈ యొక్క వైరా నియోజకవర్గంతో పాటు మధిర నియోజకవర్గానికి కూడా గోదావరి నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా సత్తుపల్లి ట్రంకు ఇంకొక 4 రోజుల పని ఉంది. మన కలెక్టర్ గారికి ఇచ్చిన డేట్ల ప్రకారంగా ఆగస్టులో ఆ ప్రాంతానికి కూడా ఇస్తే సుమారు 2-3 లక్షల ఎకరాలు మన పంటలను గోదావరి నీళ్లతోటి కాపాడే అవకాశం వస్తుంది. వచ్చే సంవత్సరం మిగిలిన డిస్ట్రిబ్యూటరీలు కూడా మనం పూర్తి చేసుకొని జూలూరుపాటు టన్నెల్ను కూడా పూర్తి చేసుకుంటే పాలేరు రిజర్వాయర్కే గోదావరి జలాలు పంపించే అవకాశం వస్తుంది. దానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ యాతాలకుంట టన్నెల్ అయిపోయింది కాబట్టి అదే ఏజెన్సీ జూలూరుపాటు టన్నెల్ కూడా ప్రారంభించమని చెప్పాం. అది కూడా 1 ఇయర్ లోపల పూర్తి చేసే అవకాశం. బీజీ కొత్తూరు నుంచి ఏన్కూరు వద్ద సాగర్ కాలువలోకి గోదావరి నీటిని తరలించేందుకు 111 కిలోమీటర్ల మేర కాలువ సిద్ధంగా ఉంది. సాగర్ మెయిన్ బ్రాంచ్ కెనాల్లోకి చేరే గోదావరి జలాలు 13 కిలోమీటర్ల దూరం కాలువలో వెనక్కి మళ్లించి ఎస్కేప్ లాకుల నుంచి వైరా జలాశయానికి చేరుకుంటాయి. దీంతో వైరా ఆయకట్టుతో పాటు తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు, మధిర, ఎర్రుపాలెం మండలాల్లోని 1.30 లక్షల ఎకరాల సాగర్ ఆయకట్టు గోదావరి జలాలు ఊపిరిపోస్తాయి. వర్షాల్లేక పంటలకు సాగునీరంతని ఈ పరిస్థితుల్లో గోదావరి జలాల రాక అన్నదాతలను ఆనందానికి గురిచేస్తోంది.